గోపాలపట్నం బాలికలు పాఠశాల విద్యార్థులకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు స్పాన్సర్ చేసిన పుస్తకాలను ఎమ్మెల్యే ఘనబాబు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పుస్తకాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్ ప్రసాద్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉంటారన్నది చాలాసార్లు చెప్తున్నాం. చిన్నగానే చదువులు ఈ భవనాలన్నీ కట్టే అదృష్టం నాకు మాత్రమే దక్కింది. భవనాలు కట్టగలిగాం. ఈ మనకి ఏదైనా ఫెసిలిటీ వచ్చింది అంటే ఇప్పటి వరకు ఓల్డ్ స్టూడెంట్స్ డోనర్స్ లేకపోతే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కార్పొరేట్ని ఇండస్ట్రీస్ ఎవరిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో చేయించుకున్నాం. ఈ హెచ్ఎం గారు కూడా అందరినీ ఇన్వాల్వ్ చేస్తుంటారు. కానీ మొట్టమొదటి స్పెషలైజ్డ్ గా ఒక మంచి ఉద్దేశంతో పెడితే ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ వచ్చి కూడా గుర్తించేటువంటి కార్యక్రమంలో ఇక్కడికి రావడం అనేటువంటి మా స్టూడెంట్స్ ఏదో రకంగా ఒక డిసిషన్ హ్యాండ్ ఒక డిపార్ట్మెంట్ ని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఆ డిపార్ట్మెంట్ ఆ స్కూల్ ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ స్కూల్లో ఉండే విద్యార్థులకు కూడా ఒక హెల్ప్ అవుతారు. గర్ల్స్ గా సెపరేట్ చేశారు 99 లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు. ఆడపిల్లలు మాత్రమే ఎందుకంటే ఇంకా చదువు మానేస్తున్నారు. మన దగ్గర కంపల్సరీ కాకుండా ఒకసారి విశాఖపట్నంలో ఒకటే గర్ల్స్ హై స్కూల్ ఉంది, రెండో స్కూల్ తేవాలని తీశారు. దాని ద్వారా మీరందరూ కూడా ఇప్పుడు చదువుతున్నారు. ఆడపిల్లలే మనకి ఒలింపిక్స్ లో రాణిస్తున్నారు, ఇతర అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మీరు కూడా చూస్తున్నారు. ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ అప్గ్రేడ్ చేస్తూ జూనియర్ కాలేజ్ చేశాం.